వర్ధంతి పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర గ్రామ గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులు ఈ వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా మా నియోజకవర్గంలో శాతం మున్సిపాలిటీ పరిధిలో ఇలా పార్టీ చైర్మన్ చెన్నన్న కాంగ్రెస్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కలుషంగా ఈ వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. ఇలా రాజశేఖర రెడ్డి లాంటి మనిషి చాలా రాజకీయాల్లో చాలా అపర భగీరథుడు. ఇవల్ల అన్ని పక్షాల రైతు పక్షపాతి ఈ రాష్ట్రంలో వారు పరిపాలించిన రోజులు శస్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్ప పరిపాలనను చవిచూచుకున్న నేత కాబట్టి, అందరిని ఆకర్షించిన నేత కాబట్టి, అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవ్వాలని కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డి విడిపోతలేదు. రాజకీయంగా ప్రతి ఒక్క హృదయంలో దాగిన నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు, రాజశేఖర రెడ్డి యొక్క అడుగుజాడలు నడచడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు, ఆయన యొక్క పనితనం, ఆయన రాజకీయ పనితీరు, ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము. ఇలా ఆయనను ఆదరించిన నాయకులం ఎందరో మంది ఎమ్మెల్యేలమైన, ఎంపీలమైన, మంత్రులమైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతూ ఉంటాం. ఇలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన సాగుతూ ఉంది. ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ. వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇవాళ చూస్తూ ఉన్నారు. 15 నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఇలా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తామన్నారు, శస్యశ్యామలం చేస్తామన్నారు, అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు. ఏమైందో మీ అందరికి తెలుసు. ఇలా ఒక కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేసి సబండ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా కన్మరుగు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. నేను 6 నెలల్లోనే చెప్పిన, పోయిన ఎలక్షన్లో చెప్పిన ఆ యొక్క పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ, దగా చేసిన పార్టీ, దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మరుగు అవుతుందని చెప్పడం జరిగింది. స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్తే అవాకులు చెవాకులు అనుకుంటారు. ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నది కాబట్టి మీరందరూ చూసి ఇలా ప్రత్యక్షంగా చూసి అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు ఆ తప్పు కూడా అన్ని ఆధారాలతోనే చూపెడుతుండు, నిరూపిస్తుండు. ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి ఇలా ఒక సమీక్షంగా అక్కడ ఒక పద్ధతి, ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడంతా బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప మాటలు చెప్తారు బీజేపీలు కూడా. ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పరుల మీద అంటే చర్య తీసుకునే పరిధి మీకుంది. ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది కాబట్టి మా చేతులు ఉంటే కక్షపూరితం అనుకుంటారు కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టాం కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ఈ దోపిడి గురైన రాష్ట్రాన్ని అదుపుపెట్టి ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ. ఇలా రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి కళలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా టౌన్ చైర్మన్ అధ్యక్షుల్లో అందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అభిమానులం అందరం వచ్చి కూడా రాజశేఖర రెడ్డికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగుతున్నారంటే ఈరోజు మా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు శంకరన్న కూడా ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులకి యాడ్ చేస్తుంటే మాకు ఇగలేని సంతోషం అన్నట్టు.
రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు ఈరోజు కూడా కొనసాగిస్తున్నారంటే 16 సంవత్సరాలు ఆయన చనిపోయి కూడా ప్రతి ఒక్క గుండెల్లో కూడా రాజశేఖర రెడ్డిగా ఉన్నారు. ఆయన చేసిన పనులు ఎప్పటికీ ఇంకా 100 సంవత్సరాలైనా కూడా మర్చిపోలేరు. ఎందుకంటే చేసిన పని ఏదైతే చెప్పకం కాదు, చేసి చూపెట్టిండు. ప్రతి కుల మతాలకు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడాలని కోరుకున్నదంటే ఆయన స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏదైనా లబ్ధి వస్తుందా మేము పంపించినది అనేది ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతలేరు అనేది స్వయంగా వెళ్ళి ఆ రోజు ఎక్కులపై అక్కడ వెళ్తుంటే ఒక ప్రమాదం జరిగింది. ఆ రోజు రచ్చబండ గురించి వెళ్ళినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారికి జోహార్. డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారు ఆ రోజు ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండో ఆ సంక్షేమ పథకాలు అడుగు జాడలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదు గతంలో పరిపాలన చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికితీసే విషయంలో కానివ్వండి, అదే రకంగా గతంలో కుటుంబ పాలన కాదు ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేసే పద్ధతిలో సంక్షేమ పథకాలు ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతిలో ఉండాలి. ఆ పద్ధతిలోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 108 కానీ 104 కానీ ఆ రకమైనటువంటి పద్ధతిలో ప్రజలకు చేరువయ్యే పద్ధతిలో చేసినటువంటి కృషి ఈ రోజుకి ప్రజలు మర్చిపోకుండా ఉన్నారు. అదే రకంగా వారు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకు దూరం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకు వాళ్ళు నోచుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదు ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఆ పద్ధతిలో ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి అంటే ప్రభుత్వ పాలన ఇట్లా ఉంటుందని చెప్పేసి వారు ఈరోజు దేవుళ్ళాక ఆ సంక్షేమ పథకాలు తీసుకొచ్చేటువంటి నాయకుడు, మహానాయకుడు, సీఎం అంటే ఇదిరా అని చెప్పేసి చాటి చెప్పే విధంగా సంక్షేమ పథకాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారు అడుగుజాడలో నడిచే పరిస్థితిని కూడా వారు ఆ రకమైనటువంటి చూపించారు. కాబట్టి వారికి నిజమైనటువంటి నివాళులు ఈరోజు మేము ఈ వర్ధంతి సందర్భంగా తీవ్రమైనటువంటి బాధలో ఉన్నప్పటికీ కూడా వారు సంక్షేమ పథకాలు కానీ వారు చూపిన మాట కానీ ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి మంచి మనసుగా మహారాజు. పబ్లిక్ పాదయాత్ర వేసిన తర్వాత ఎవరికే పోవాలి, ఏ విధంగా కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఎట్లా తీర్చాలి, అంటే మన ఏ అవసరాలు ఉంటాయి, ప్రతి మనిషికి అవసరాలు ఏ విధంగా ఉంటాయి, అవసరం తీరాల కార్యక్రమంతో పాదయాత్ర వేసి అందరికీ ఏ అవసరం ఉందో ఆ విధంగా వాళ్ళకు అన్ని రకాలుగా వైద్యం విద్యం రైతు అన్ని సహకారాలు అందించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇలా వర్ధంతి వచ్చిన కాంగ్రెస్ పట్టణ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. 16వ వర్ధంతికి చేసినటువంటి వీరపల్లి శంకరన్న గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ చంద్రన్న గారికి అందరికీ శుభోదయం. రాజశేఖర రెడ్డి 16 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఈరోజు అందరి మధ్యలో ఒక మహానేతగా, ఒక గొప్ప పరిపాలకుడిగా, ఒక డైనమిక్ లీడర్గా ఉన్న ఒక లీడర్ చనిపోయి ఇప్పటికి 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అందరూ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన పెట్టినటువంటి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేని పథకాలు. రైతులు కూడా, ఎందుకంటే ఉచిత కరెంటు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, అలాగే 108 కావచ్చు, 104 కావచ్చు, ఇలా అనేక రకాలైన రాజీవ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు దగ్గరైనటువంటి వ్యక్తి, మహానేత. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక మంచి నేతగా, అతి ముఖ్యంగా నీళ్ళ ఇబ్బంది ఉందనేటువంటి అబ్జర్వ్ చేసి ఆయన పాదయాత్ర చేయడం వల్ల పల్లెటూళ్ళలో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారనేటువంటి విషయాన్ని గమనించి వాటర్ ఉంటేనే, నీళ్లు ఉంటేనే ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి, ఉత్పత్తి రంగాలు పెరగడానికి అవకాశం ఉందని చెప్పి ప్రాజెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి వ్యక్తి. ప్రాజెక్టులు ఇలా వాటర్ మీద కావచ్చు, విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు, అనేక రకాలైన పథకాలు తీసుకొచ్చి ఈరోజు ఫీజు, ముఖ్యంగా చెప్పాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ. ఫీజు
ఇన్వెస్ట్మెంట్ వల్ల ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకొని విద్యావంతులై అమెరికా లాంటి ప్రాంతాలకు చదువుకొని ఈరోజు మంచి ఉన్నత స్థాయిలో ఉండడానికి ఆ రోజు దారి చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి. కాబట్టి ఈ రోజు ఆయన లేకపోవడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఆయన పథకాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఆయన పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను, రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనలను ఖచ్చితంగా ముందలు తీసుకుపోతామని మాటిస్తూ